హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. నేను గ్రూప్స్కి ఏం బుక్స్ ప్రిపేర్ అవుతున్నానంటే పాలిటిక్ వచ్చేసి లక్ష్మీకాంత్. ఎన్సీఆర్టీస్ అయితే 11th క్లాస్ అయితే పక్కా చదవండి. కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ అని ఉంటుంది. నెక్స్ట్ సొసైటీకి వచ్చేసి మేజర్ పబ్లికేషన్స్ చదువుతున్నాయి. అండ్ ఎన్సీఆర్టీస్ ఉన్నాయి నా దగ్గర ఒక 3-4 అవి చదువుతున్నా. మీ దగ్గర ఉంటే ఎన్సీఆర్టీస్ కూడా చదవండి, లేకపోతే స్టాండర్డ్ బుక్ చదవండి. అండ్ ఇండియన్ హిస్టరీ, మిడివల్, మోడ్రన్, ఏన్షియంట్ వచ్చేసి ఎన్సీఆర్టీస్. ఇఫ్ టైం ఉంటే మోడర్న్కి స్పెక్ట్రమ్ చదవండి. జియోగ్రఫీ వచ్చేసి 6 to 12 ఎన్సీఆర్టీస్. ఎకనామీ వచ్చేసి 9 to 12 ఎన్సీఆర్టీస్ చదవండి. అండ్ తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్, స్కీమ్స్, బడ్జెట్స్ ఇవన్నీ నెక్స్ట్ చూపిస్తా. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ 11th క్లాస్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్ట్ ఉంటుంది ఎన్సీఆర్టీ, అది చదవండి. తెలంగాణ మూమెంట్ అండ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఉంది ఇందులో. అండ్ స్టేట్ ఫార్మేషన్ కూడా ఉంది. ఇది వచ్చేసి పిఎన్ఆర్ పబ్లికేషన్స్ చదువుతున్నా. ఇందులో కొంచెం పాయింట్స్ వైస్ ఇస్తాడు. అండ్ చదివింది మనకు గుర్తుండాలి, ప్రాక్టీస్ చేయండి, బాగా రివిజన్ చేయండి. అండ్ లాస్ట్లో ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇచ్చాడు. టాపిక్ చదవగానే ఒకసారి చెక్ చేసుకోండి బిట్స్ చేసి, ఎందుకంటే రివిజన్ అయితే అండ్ మీకు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చేసి రాజు పబ్లికేషన్స్ తీసుకోండి. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, తెలంగాణ గవర్నమెంట్ ఉంది. ఇందులో వచ్చేసి ఏంటంటే ఎవ్రీ గవర్నమెంట్ స్కీమ్ వెనక క్వశ్చన్స్ ఇచ్చాడనమాట ప్రాక్టీస్ కోసం. ఎవ్రీ టాపిక్ కంప్లీట్ అవ్వగానే బిట్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్, ఇది వచ్చేసి 2023 ఉంది నా దగ్గర. 2024 మనకి ఇప్పుడు అప్డేటెడ్ వెబ్సైట్లో దొరుకుతుంది, అది చూసుకొని అందులో చదవండి. తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ మాత్రం చాలా ఇంపార్టెంట్, చదవండి. అండ్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీసెస్ కోసం వచ్చేసి సివిక్ సెంటర్ నేను అప్పుడు అశోక్ నగర్లో ఉన్నప్పుడు తీసుకున్నా. ఇందులో హాఫ్ సైడ్ తెలుగు మీడియం, హాఫ్ సైడ్ ఇంగ్లీష్ మీడియం ఇస్తాడు. ఇది వచ్చేసి సందీప్ అకాడమీ వాళ్ళది. సందీప్ పబ్లికేషన్స్ మనకి టెలిగ్రామ్లో ఇచ్చాడు, వాట్సాప్ ద్వారా ఇది కాంటాక్ట్ అయ్యి తీసుకున్నా ఈ బుక్. ఇది కూడా ప్రీవియస్ పేపర్స్ చాలా బాగున్నాయి, రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి ఇందులో అఖిల్ బుద్ధి సార్ కూడా ఫార్వర్డ్ రాశారు. అండ్ బుక్ మాత్రం బాగుంది. ప్రీవియస్ క్వశ్చన్స్ మనకి మినిమం ఒక 10-20 క్వశ్చన్స్ దాకా బాగానే రిపీట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తారు కదా, ప్రీవియస్ పేపర్స్, గ్రూప్స్ ఆర్ యూపీఎస్సీ ఆర్ ఏవైనా, ఆ బుక్లెట్స్ అన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. లేకపోతే మనకి ఆన్లైన్ వెబ్సైట్స్లో దొరుకుతాయి అండ్ టెలిగ్రామ్లో కూడా దొరుకుతాయి, అవి చూడండి. సో అంతే అండి. బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్, కీప్ స్మైలింగ్. ఎంతోమంది ఎన్నో అంటారు, బట్ మీ ప్రాబ్లమ్స్ మీకే తెలుసు. ఎంత స్ట్రగుల్ పడి ఎంత చదువుతున్నారో, ఏం చేస్తున్నారో. సో థ్యాంక్ యూ ఆల్.